ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. నేటి ధ్యాన వాక్యము 107వ కీర్తన 33, 34 వచనాలు చదువుకుందాం. దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను, నీటి బొగ్గలను ఎండిన నేలగాను, సత్తువు గల భూమిని చవిటి పర్రగాను మార్చెను. ఈ మాటల గురించి మనము ఆలోచన చేసుకుందాం. సాధారణంగా సౌకర్యవంతమైనటువంటి పరిస్థితులు, ఆశీర్వాదకరమైనటువంటి జీవితంలో దేవుడు మనకిచ్చినప్పుడు దానిలో ప్రతి విశ్వాసి కూడా చాలా జాగ్రత్తగాను అప్రమత్తతను కలిగి ఉండవలసినటువంటి అవసరతను గురించి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కారణం ఏంటంటే, మనకు సౌకర్యాలు పెరిగినప్పుడు కానీ, లేకపోతే సుఖవంతమైనటువంటి జీవితమును దేవుడు అనుగ్రహించినప్పుడు కానీ, దేవునిపై కాక ఆ సౌకర్యవంతమైనటువంటి పరిస్థితుల మీద ఆధారపడేటటువంటి ప్రమాదం అక్కడ పొంచి ఉన్నది. 107వ కీర్తనలో 33, 34 చరణాల్లో మనం చూసినట్లయితే, అక్కడ ఇశ్రాయేలీ ప్రజలను దేవుడు ఐగుప్తు చెరలో నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలో వారికి ఏదీ కూడా కుదువలేనటువంటి జీవితాన్ని వారికి అనుగ్రహించినప్పుడు వారు దేవుని వైపునకు చూడటం మానివేసి దేవుడు సమకూర్చినటువంటి సౌకర్యాల మీద ఆధారపడటం అనేటువంటిది అలవర్చుకున్నటువంటి సందర్భంలో ఆయన వారి యొక్క దేశ నివాసుల యొక్క చెడుతనమును బట్టి నదులన్నిటినీ కూడా అడవిగా మార్చివేశాడంట. నీటి బొగ్గలు ఎండినటువంటి నేలగా మారిపోయాయంట. సత్తువ కలిగినటువంటి భూమి చవిటి పర్రగా మారిపోయిందంట. ఇలాగున మారిపోవటానికి కలిగినటువంటి కారణం ఏంటంటే, వారు ఇచ్చినటువంటి దేవుని కాకుండా వారికి ఉన్నటువంటి ఈవులను చూడటము ప్రారంభించటమే. కాబట్టి దేవుడు మన యొక్క జీవితాల్లో ఇచ్చినటువంటి ప్రతి దీవెనలోనూ, ప్రతి ఆశీర్వాదంలోనూ మనము అప్రమత్తముగా ఉండాలి. లేకపోతే మనము జీవము కలిగినటువంటి దేవుని యొక్క హస్తములలో పడినటువంటి వారముగా మారిపోతాం. ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో కూడా, నీ యొక్క జీవితంలో దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదము, దేవుడిచ్చినటువంటి సౌకర్యవంతమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిలో నీ ఆత్మీయ స్థితి, నీ ప్రార్థనా జీవితము, దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానం విషయములో ఇప్పటికిప్పుడు నీవు పరిశీలన చేసుకున్నట్లయితే నీ యొక్క మనస్సాక్షి నీకు ఇచ్చేటటువంటి సమాధానం ఏమై ఉంటుందో ఆలోచన చేసుకో. అది సరైనటువంటి విధానంలో లేనట్లయితే ఇది దేవుడు మీకు ఇస్తున్నటువంటి ఒక హెచ్చరికగా భావించండి. దేవుడు మనందరికీ ఇస్తున్నటువంటి హెచ్చరికగా దీన్ని తీసుకుని సరి చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. మా గొప్ప దేవుడు అయిన తండ్రి, నీకు వందనాలు. ఈ మాటల చేత ఈ వాక్యమును విన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు బలపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.